భగవద్బంధువులకి, భాగవతోత్తములకి తిరుమేషి ఆళ్వార్ తిరునక్షత్ర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరపున ఇక్కడ 3 రోజులు తిరుమేషి ఆళ్వార్ యొక్క చరిత్రని కాలక్షేపం జరుగుతుంది. దీని అందరూ కూడా భగవంతునికి అనుగ్రహం కావాలంటే మనకి భగవంతు యొక్క భక్తుల యొక్క అనుగ్రహం కావాలి. వాళ్ళ యొక్క అభిమానం పొందితేనే మనం భగవంతుడికి అనుగ్రహం పొంది ఉన్నత గతి పొందడానికి మనం భగవంతు యొక్క దృష్టిలో మనం పడుతూ ఉంటాం. అందువల్ల మనం భగవంతుడి కన్నా భక్తుల్ని ఆదరించి వాళ్ళని సాగరించి వాళ్ళ యొక్క శ్రీసూక్తుల్ని మన మనసులోకి పట్టించుకుంటే అప్పుడు భగవద్ అనుగ్రహం కలగడానికి తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందుతాం అన్నమాట. భగవంతుని పొందడానికి ఎంత చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, తపస్సులు చేసిన, నోములు చేసినా అది పొందనది భగవద్భక్తుల్ని ఆదరణతోటి వాళ్ళని స్వీకరించి వాళ్ళ యొక్క శ్రీసూక్తుల యొక్క భగవంతుడి యొక్క ఎప్పుడే ఎత్త గుణాద కీర్తనం తత్ర కుతమాష కాంజలం అంటారు. అంటే భగవన్ నామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో భగవద్భక్తుడైన ఆంజనేయుడు అక్కడ ఉంటాను అని చెప్తారు. మనకు పొయ్యిగపోత తాళవాడలో కూడా భగవంతుడు వాళ్ళ సన్నిధిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా మనం ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తుల్ని మన మనసులోకి పెట్టుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు మొదటగా పాలకొల్లు నుంచి వెంచేసి శ్రీ మాజేటి శ్రీ భవానీ గారు కాలక్షేపాన్ని వారి యొక్క శ్రీసూక్తిని మనకు అందిస్తారు. విని మన మనసుకు ఎక్కించుకుందాం. జయ రామానుజ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మత్ తిరునక్షత్ర సందర్భంగా వారి వైభవాన్ని మనం కొంచెంగా తెలుసుకుంటున్నాము. వారి వైభవం వాచామ గోచరం, కానీ మన బుద్ధికి ఎంత అందిందో అంతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన దేశం అంటే మన హిందూ దేశం వేద భూమి, దేవభూమి, కర్మభూమి. అంటే దేవభూమి అంటే దేవతలందరూ కూడా ఇక్కడ నడయాడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అందుచేత పవిత్రమైన దేశము. అంతేకాదు వేదభూమి అంటే మనకి 2 వేదాలు ఉన్నాయి. ఒకటి సంస్కృత వేదము, రెండోది ద్రావిడ వేదము. సంస్కృత వేదం మనకు తెలిసిందే, ఋషుల ద్వారా మనకు అందింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము. ఇంకా రెండోది ద్రావిడ వేదము. ఈ ద్రావిడ వేదం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎవరు చెప్పారండి అని అంటే మన పెరుమాళ్ళు మనందరినీ రక్షించడం కోసం తాను ఎన్నో అవతారాలు ధరించి అది సరిపోక మరలా తన ఆభరణాలు, ఆయుధాలని అనేక మంది ఆళ్వార్లుగా అవతరింపజేశారు ఈ భూమి మీద. వారు 12 మంది ఆళ్వార్లు. మరి ఆ 12 మంది ఆళ్వార్లు కూడా భగవంతుడి యొక్క నిర్హేతుక కటాక్షం వల్ల చక్కటి జ్ఞానం కలిగి వారు ఏం చేశారట, స్వామి యొక్క సౌందర్యం, దివ్య కళ్యాణ విగ్రహం, ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఇవన్నీ సేవిస్తూ అనేక పాసురాలు పాడేశారట. ఎవరు 12 మంది ఆళ్వార్లు 24 గ్రంథాలు రచించారట. ఆ 24 గ్రంథాలని కూడా 4 ఆయురాలుగా మనకి ఏర్పాటు చేసినటువంటి వారు శ్రీమన్నాథమునులు. అవి ఏమిటంటే మొదలాయిరము, ఇయ్యప్ప, పెరి తిరుముడి, తిరువాయిమొഴി. ఈ 4 కోశాలని ఏమంటారండి, నాలాయిరము అంటారు, ద్రావిడ వేదము అంటారు. అంటే 12 మంది ఆళ్వార్లు మనకి 24 గ్రంథాలు 4 గ్రంథాల కింద ఏర్పాటు చేశారు. దాంట్లో 12 మంది ఆళ్వార్లు అనుకున్నాం కదా. మొదటి ముగ్గురిని ఏమంటారండి, మొదల ఆళ్వార్లు అంటారు. పోయిగ పోదత్త పేయాళ్వార్లు, వీళ్ళు ముగ్గురిని మొదల ఆళ్వార్లు అంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆళ్వార్లు ఎవరండి, 4వ వారు తిరుమొడిసై ఆళ్వార్. వారి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. వారు ఎటువంటి వారంటే చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానము, భక్తి, వైరాగ్యము కలిగినటువంటి వారట. మకాయం మకరే జాతం చక్రాంశం భార్గవోద్భవం మహీసార పురాధీశం భక్తిసార మహంభజే. ఎవరట, తిరుమొడిసై ఆళ్వార్. ఎవరు పుత్రులండి అంటే భార్గవ ముని, అంటే భార్గవ ఋషి కనకాంగి అనే అప్సరసకి అవతరించినటువంటి వారు తిరుమొడిసై ఆళ్వార్. ద్వాపరయుగం, సిద్ధార్థనామ సంవత్సరం, మకర మాసం, గురువారం, మకా నక్షత్రం, సుదర్శనాంశ సంభూతులు,
సుదర్శనం యొక్క అంశతోటి అవతరించినటువంటి వారు తిరుమొసై ఆళ్వార్. ఎక్కడండి అవతరించారు? తిరుమొడిసై అనే దివ్యక్షేత్రంలో. దానికి ఇంకో పేరు కూడా ఉన్నదండి, మహీసార క్షేత్రము అంటారు. అటువంటి క్షేత్రంలో అవతరించారు తిరుమొడిసై ఆళ్వార్. ఆయన మనకి 2 గ్రంథాలు అందించారు. ఒకటి నాన్ముఖన్ తిరువందాది, రెండోది తిరుచంద విరుత్తం. 2 గ్రంథాలు రచించారు. ఈ ఎవరు మన ఆళ్వార్లు ఎలాంటి వారట? చిన్నప్పటి నుంచి ఆహారం తీసుకున్నారా? లేదట. మన నమ్మాళ్వార్లు ఎలా ఉన్నారండి? ఉండుం సోరుం పరుగు నీరం తిండిన వ్యక్తులు ఎలా కండన్ అని ఎలాగైతే ఉన్నారో నమ్మాళ్వార్లు, అలాగే తిరుమొడిసై ఆళ్వార్లు కూడా ఎక్కడ ఆహారం తీసుకోలేదట. వారి యొక్క భగవంతుని యొక్క కళ్యాణ గుణాలే వారికి ఆహారము అంటారు. వారి ఎంతో జ్ఞానము భక్తి కలిగినటువంటి వారు. అటువంటి తిరుమొడిసై ఆళ్వార్లు మొట్టమొదటి నుంచి కూడా వైష్ణవ సంప్రదాయంలో లేరు. వారు ఏం చేశారట? మరి ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాల్లో 16 మతాలలో తిరిగారట వారు. అన్ని మతాల్లోకి వెళ్ళి ఇది సరికాదు, ఇది సరికాదు, ఇది సరికాదు, ఆఖరణ చివరగా ఏం చేశారట? శైవ మతంలోకి చేరారట. శైవ మతంలోకి వెళ్ళిన తర్వాత ఇదేదో బాగుంది అని అనుకున్నారు. శివుడే పరతత్వము, శివుడే పరదైవము అంటూ అనేక గ్రంథాలు రాసేసి దాంట్లోనే ఉండిపోయారట తిరుమొడిసై ఆళ్వార్. వీరిని ఎలాగైనా దిద్దుబాటు చెయ్యాలి అనుకున్నారట పేయాళ్వార్. పేయాళ్వార్లు ఎవరండి? మనకు మొదట చెప్పుకున్నటువంటి మొదల ఆళ్వార్లో చివరి వారు పోయగ పోదత్త పేయాళ్వార్. ఈ 3 ఆళ్వార్లు ఈ ఆళ్వార్ని దిద్దుబాటు చెయ్యాలి అనుకున్నారు. తిరుమొడిసై ఆళ్వార్లు అలా వెళ్తుంటే మన పేయాళ్వార్లు ఏం చేశారట? అక్కడ నుంచుండి దారిలో ఒక మొక్క తీసుకున్నారంట. ఆ మొక్క తీసుకుండి దాన్ని ఇలా తీసి వేళ్ళు పైకి పెట్టి దానికి నీళ్లు పోస్తున్నారట. దేంతో పోస్తున్నారు? చిల్లులున్నటువంటి చిన్న పిడతతో పోస్తున్నారట. మన ఆళ్వార్లు చూశారట. ఏమయ్యా నీకేనా పిచ్చా వెర్రా? ఏమిటి మొక్కేమో పీకేసావా, దాన్ని తలకిందులు పెట్టావా, దాని మీద వేళ్ళకి నీళ్లు పోస్తున్నావా, పైగా నీరు దేంతో పోస్తున్నావు? చిల్లులున్న దాంతో పోస్తున్నావు. ఏంటి నిజంగా ఆ నీళ్లతోటి మొక్క పెరుగుతుందేనేనా? ఆ మొక్కకు పువ్వులు పోస్తాయనేనా? ఆ పళ్ళు తిందామనేనా? ఏమిటయ్యా నీ పిచ్చి అని అడిగితే, నేను కాదు మీరే పిచ్చివారు, ఎన్నో మతాలలో తిరిగారు, సరైన మార్గం మీరు ఎంచుకోలేకపోయారు అని అన్నారట. ఏమిటి చెప్పండి అనగానే ఏం చేశారట? ఎవరు? పేయాళ్వార్లు ఆళ్వార్లకు చెప్పారట. వేదాలు, ఉపనిషత్తులు, శృతులు, అంతేకాదు పురాణాలు, ఇతిహాసాలు అన్నిటిలో కూడా అనేక మాటలు, వ్యాఖ్యానము, అన్నీ శృతులు సూక్తులు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎవరికి? ఆళ్వార్లకి చెప్పారట. చెప్పిన తర్వాత చివరగా ఒక్క మాట చెప్పారట. ఆళ్వారే ఒకటే మాట చెప్తున్నాను వినండి, మీకు ఇది బాగా బుర్రకెక్కుతుంది అన్నారట. ఏమిటండి? కాలు చాచినవాడు గొప్ప, ఆ కాలు కడిగినవాడు గొప్ప, ఆ నీరు ధరించినవాడు గొప్ప అని అన్నారట. వెంటనే తిరుమొడిసై ఆళ్వారికి అర్థమైపోయింది. ఏమిటండి కాలు చాచినవాడు ఎవరండి? వామనుడిగా వచ్చి శ్రీమన్నారాయణుడే వామనుడిగా వచ్చి త్రివిక్రమావతారం ధరించి ఏం చేశాడండి? ఒక పాదముతోటి పైలోకాలన్నీ కొలుస్తూ ఉండగా సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు, ఓ నా తండ్రి పాదం ఇక్కడికి వచ్చింది కదా అని వెంటనే ఆ పాదం కడిగారట. ఆ నీరు ఎవరు? శివుడు ధరించాడట. మరి ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారు అనగానే తిరుమొడిసై ఆళ్వార్లకి జ్ఞానోదయం అయింది. వెంటనే పేయాళ్వార్ని ఆశ్రయించారు. వెంటనే వారేం చేశారు? పంచ సంస్కారాలు చేశారు. వారికి చక్కగా అన్ని గ్రంథాలు నేర్పారట. తిరుమొడిసై ఆళ్వార్ని విశిష్టాద్వైత సాంప్రదాయంలో బాగా ఉన్నతి కలిగేలాగా అన్నీ చెప్పారట. అలాగా ఆళ్వార్లు ఏం చేశారండి అంటే పరతత్వ నిర్ణయం చేసేసారంట. దేంట్లోనండి? నాన్ముఖన్ తిరువందాది, తిరుచంద విరుత్తం 2 గ్రంథాలని చెప్పుకున్నాం కదా. 2 గ్రంథాల్లోనూ కూడా ఆయన పరతత్వ నిర్ణయం చేశారు. ఏమిటండి పరతత్వ నిర్ణయం అంటే? ఎవరండి? శ్రీమన్నారాయణుడే పరదైవము, ఆయనే పరతత్వము అంటూ ఆయన పరతత్వ నిర్ణయం చేశారు. సుమారుగా ఆయన ఏం చేశారండి? 16 దివ్యక్షేత్రాల్ని పాడారనమాట. శ్రీరంగం, అన్బిల్, తిరుపేర్ నగర్, తిరుకోడల్, కపిస్థలం, తిరుకొట్టియూర్, తిరుకురుంగుడి, తిరుపాడగం, తిరువూరగం, తిరువేక్క, తిరువెళ్ళరే, తిరువల్లకేణి, పరమపదము, వైకుంఠము, ఇలాగ అన్ని దివ్య దేశాలని, తిరుపార్కడల్, ద్వారక, ఇలాగా 16 దివ్య దేశాల్ని పాడారు.
మరి అన్ని ఆళ్వార్లు వెళ్ళి చూసారా? లేదండి. మొట్టమొదటిగా పాడింది ఏంటంటే శ్రీరంగాన్నే పాడారట. ఎవరు? మన ఆళ్వార్లు. ఎందుచేత మొట్టమొదటిగా వచ్చింది శ్రీరంగనాథుడే కదా. శ్రీరంగము అనగానే మనకి రంగనాథుడు ఒక్కసారి స్ఫురణకు వచ్చేస్తూ ఉంటారనమాట. ఆ రంగనాథుడు ఎక్కడున్నాడండి, ఏం చేస్తున్నాడండి అంటే మనకందరికీ దర్శనం ఇస్తున్నాడు. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరస యదుశైల దీపం. శ్రీరంగం అండి పెద్ద కోవిల. దీన్ని ఏమంటారండి? పెరియ కోయిల్ అంటారు. ఎందుకండి పెద్ద కోవిల అని అంటారు అంటే ఇదట 156 ఎకరాలలో ఉన్నటువంటి విస్తీర్ణంతో ఉన్నటువంటి ఆ జాగాలో ఏర్పడినటువంటి శ్రీరంగ క్షేత్రము. అంతేకాదట 21 గోపురాలు ఉన్నాయంట, 15 రాజగోపురాలు ఉన్నాయంట, 236 అడుగులతో ఉన్నటువంటి రాజగోపురం ఉన్నదట. అంతటి విశాలమైనటువంటి శ్రీరంగంలో రంగనాథుడు వేంచేసి ఉన్నాడు. మరి రంగనాథుడు ఎలా వచ్చాడో తెలుసుకోవాలి కదా మనం. ఎవరైనా విగ్రహం చేశారా? కాదట. ఎవరు? సాక్షాత్తుగా బ్రహ్మగారు ఆరాధించిన పెరుమాళ్ స్వామి శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో వేంచేసి ఉన్నప్పుడు క్షీరాబ్దసేనుడుగా ఉన్నాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం, ఆ కమలంలోంచి బ్రహ్మగారు ఉద్భవించారు. ఆ బ్రహ్మగారు అడిగారట, నేను ఆరాధన చేసుకోవడానికి ఒక పెరుమాళ్ళు కావాలి, ఒక ఆరాధన పెరుమాళ్ళు కావాలి అనగానే వెంటనే క్షీరాబ్దినాథుడు తన హృదయంలోంచి ఒక విగ్రహం తీసి బ్రహ్మగారికి ఇచ్చారు. బ్రహ్మగారు ఎంతో ఆనందంగా దాన్ని ఆరాధన చేసుకోవటం మొదలుపెట్టారు. ఆరాధన చేసుకుంటూ ఉండగా తర్వాత ఇక్ష్వాకు వంశ ప్రభువులు ఏం చేశారట, వాళ్ళు కూడా తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర నుండి శ్రీరంగనాథుడిని తీసుకున్నారట. వారు ఎక్కడి వరకు వచ్చారండి? రామచంద్రుడి వరకు కూడా రంగనాథుడు అక్కడే ఉండి ఆరాధన పొందుతూ ఉన్నాడు. తర్వాత రామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత విభీషణుడు ఏం కోరాడు? రామయ్య నీ యొక్క ఆరాధన పెరుమాళ్ళు నాకు ఇవ్వండి అన్నారట. కానీ రాముడు కాదు అనలేకపోయాడు. సరే అన్నాడట. వెంటనే బయలుదేరాడు స్వామి. విభీషణుడు తీసుకుని బయలుదేరాడు. ఎక్కడ? అయోధ్య నుండి. ఎక్కడికి వచ్చారండి? ఉభయ కావేరి మధ్య వచ్చిన తర్వాత సంధ్యావందనం సమయం అయిందని చెప్పేసి విభీషణుడు పెరుమాళ్ళని అక్కడ పెట్టారట. అప్పుడు స్వామి అన్నారట విభీషణుడితోటి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ నుండి రాను, ఇక్కడే ఉంటాను, నువ్వు ఉన్నటువంటి దక్షిణ దిక్కును చూస్తూ ఉంటాను, ప్రతిరోజు కూడా రాత్రి వచ్చి నన్ను సేవించుకో అన్నారట. వెంటనే విభీషణుడు వెళ్ళిపోయాడు. అలాగ రంగనాథుడు అయోధ్య నుంచి ఉభయ కావేరి మధ్య వేంచేసి ఉన్నాడు. ఎలా ఉంటాడట? ఉభయ కావేరి మధ్య. శ్రీరంగ పట్టణానికి ఉభయ కావేరి ఎలా ఉంటుందంటే ఒక దండలా ఉంటుందంట. అంటే శ్రీరంగం ఎలా ఉంటుందండి? ఒక ద్వీపంలా ఉన్నది అంటారు. అటువంటి ద్వీపాలు వచ్చినాయి. అంటే మనల్ని రక్షించడం కోసం భగవతారాలకి మూలకందం క్షీరసాగరం అయితే అర్చామూర్తులకి మూలకందం ఏదంటే శ్రీరంగము అంటారు. అంటే పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ రక్షించడం కోసం 108 దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నారు. 108 అంటే 2 దివ్య దేశాలు మనం ఈ శరీరంతో చూడలేము. పరమపదము పాల్కడ తీసేస్తే ఇంకా 106 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? ప్రతిరోజు రాత్రి అవగానే శ్రీరంగానికి వచ్చేస్తారట. శ్రీరంగనాథుడి దగ్గరే ఉంటారట. తెల్లవారిన తరువాత అందరూ కూడా వారి వారి దివ్య దేశాలకు వెళ్ళిపోతారు. అంటే 106 దివ్య దేశాల పెరుమాళ్ళందరూ కూడా ఎక్కడుంటారండి? రంగనాథుడి దగ్గరే ఉంటారు. అర్చామూర్తి పెరుమాళ్ళు ఎవరంటే వారే అంటారు. అటువంటి శ్రీరంగం ఎటువంటిది అంటే మనం 106 అనుకున్నాం కదా, 106 దివ్య దేశాలు వెళ్ళి సేవించుకోవాలండి. కానీ మనం వెళ్ళి సేవించుకోగలమా? కాలమా తక్కువ, ఖర్చు ఎక్కువ, శ్రమ ఎక్కువ. అందుకని పెద్దలు ఏం చేశారంటే అలా కాదండి, 106 మీరు సేవించుకోలేరు కాబట్టి ఒక 4 అయినా సేవించుకోండి అన్నారు. ఏమిటండి 4 అంటే 4 దివ్య దేశాలని 4 మండపాలు అంటారు. ఒకటి శ్రీరంగము, ఒకటి తిరుమల, 3 కంచి, 4 మేలుకోట. మరి శ్రీరంగం గొప్పదనం ఏమిటండి అంటే శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. అంతేకాదు అక్కడ పెరియ తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అక్కడ భోగ మండపము అంటారు. ఎందుకు భోగ మండపము అంటారంటే అక్కడ ఉన్నటువంటి రంగనాథుడికి 365 రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయట. నిత్యోత్సవ, పట్టోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, తర్వాత
తెప్పోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవాలు 4. ఇలాగ 365 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కనుక అదేంటండి భోగ మండపము అంటారు. తర్వాతది దివ్య దేశం మనకి తిరుమల. తిరుమల అంటే పుష్ప మండపము. అక్కడ తిరుమల మనకు తెలిసిందే, మనం అందరం ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం ఒకసారైనా వెళుతూ ఉంటాం మనం. అటువంటి తిరుమల ఎప్పుడూ కూడా పుష్పాలు విరివిగా పూస్తూ ఉంటాయి. ఆ విరివిగా ఎప్పుడూ కూడా పుష్పాలతో అలంకరణ చేస్తూనే ఉంటారు అన్ని ఉత్సవాలకి కూడాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా పెరుమాళ కైంకర్యంలోనే ఉండాలి, కానీ మనం తల్లో ధరించకూడదు. పుష్ప మండపము. తర్వాత కంచి త్యాగ మండపము, అంటే రామానుజులు వారిని రంగనాథుడికి త్యాగం చేశారు కనుక త్యాగ మండపము అన్నారు. తర్వాత మేలుకోట, అక్కడ పెరుమాళ్ళు ఏమిటంటే అక్కడ విశేషం అంటే జ్ఞాన మండపము. రామానుజుల వారు 12 సంవత్సరాలు అక్కడ వేయించేసి ఉండి అక్కడున్న శిష్యులందరికీ కూడా 12 సంవత్సరాలు జ్ఞానబోధ చేశారు కనుక అది జ్ఞాన మండపము అన్నారు. ఈ 4 ఊళ్ళని ఏమంటారండి, ఇది విదేశాలని 4 మండపాలు అంటారు. ఈ 4 సేవిస్తే సరిపోతుందండి, అన్నీ సేవించినట్లే అన్నారు. 4 సేవించకపోతే రంగనాథుని సేవించుకున్నా కూడా అన్నీ సేవించినట్లే. అటువంటి శ్రీరంగము. అంతేకాదండి, మన పెరియ కోయిల్ అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా 156 ఎకరాల్లో ఉన్నటువంటి శ్రీరంగం పెరియ కోయిల్ అంటారు. అంటే మన హిందూ దేశంలో పెద్ద విశాలమైన దేవాలయం ఏది అంటే కనుక శ్రీరంగమే. తర్వాత పెరియ పెరుమాళ్, మొట్టమొదటిగా వచ్చినటువంటి పెరుమాళ్ళు ఎవరంటే రంగనాథుడే, పెరియ పెరుమాళ్. తర్వాత పెరియ పిరాటి అంటే మన రంగనాయకి అమ్మ. పెరియ అంటే పెద్ద అని అనొచ్చు, లేదంటే మొట్టమొదటిగా వచ్చినవారు అని అనుకోవచ్చు అన్నమాట. తర్వాత పెరియ గరుడాళ్వార్, శ్రీరంగంలో మనం చూసే ఉంటాం కదా, పెద్ద గరుడాళ్వార్ అనమాట. ఎక్కడా ఉండరు, అంత పెద్దగా ఉంటారు, పెద్ద గరుడాళ్వారు. ఇంకా పెరియ మద్గళం అంటారు. అంటే పూర్వం రోజుల్లో ఎలా కొట్టేవారు కదా, డ్రమ్ముతో కొట్టినట్టుగా కర్రతో కొట్టేవారు అనమాట. అది పెరియ మద్గళం అక్కడే ఉన్నదంట. 6వ ప్రాకారంలో ఉన్నది మేము చూసాము, మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. పెరియ మద్గళం. తర్వాత పెరియ జియ్యర్. ఎవరండి పెరియ జియ్యర్? మరి పెరియ పెరుమాళ్ళకి ఆచారులైనటువంటి వారు ఎవరండి? మనవళ మహాములు. అటువంటి మనవళ మహాములు ఎవరండి? పెరియ జియ్యర్, పెద్ద జియ్యర్ వారే అన్నారు. ఇంకా పెరియ తిరునాళ్ అన్నారు. పెరియ తిరునాళ్ళు అంటే అక్కడ శ్రీరంగంలో కూడా 365 రోజులు ఉత్సవాలు జరుగుతాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే అధ్యయనోత్సవాలు. అధ్యయనోత్సవాలు అంటే మా ముక్కోటి ఏకాదశికి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు ఉన్న దానిని అధ్యయన ఉత్సవాలు అంటారు. పగలపత్తు, రాపత్తు. ఈ ఉత్సవాలన్నీ కూడా అక్కడే జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. మేము సేవించుకున్నాం. ధనుర్మాసం నెల్లాళ్ళు అక్కడ ఉన్నాము, ఈ అధ్యయనోత్సవాలు కూడా మేము సేవించుకున్నాం. అంతేకాదు నమ్మాళ్ళ వాళ్ళ పరంపదోత్సవం కూడా చాలా బాగా జరుగుతుందంట. ఆ రోజునైతే అక్కడ ప్రసాదాల ఆరగింపు జరుగుతుంది. ఒక్కో రకం 1000 అంటే 1000 బూరులు, 1000 గారెలు, ఇలాగ 1000 అప్పాలు, ఇలాగ 1000 అలాగా రాసులు పోసి ఆరగింపు పెడతారు పెరుమాళ్ళకనమాట. అంటే పెరియ తిరునాళ్ళు అంటారు. అటువంటి శ్రీరంగనాథుడిని మనం ఇప్పుడు సేవించుకుంటున్నామంటే అదంతా కూడా మన భాగ్యమే. మరి రంగనాథుడు మనకు ఊరికినే వచ్చేసాడా అండి? ఆయనకేమీ కష్టాలు పడలేదా అంటేనట చాలా కష్టాలు పడ్డాడండి రంగనాథుడు కూడాను. ఎందుచేతంటే మన రంగనాథుడిని సేవించుకుంటున్నామంటే కారణం ఎవరండి? ఎంతోమంది పెద్దల మహానుభావుల యొక్క త్యాగ ఫలం అన్నమాట. ఆచార్య పురుషులు మహానుభావులు ఎంతోమంది త్యాగం చేసినటువంటి ఫలితంగా మనం రంగనాథుడిని సేవించుకుంటున్నాం. పూర్వం రోజుల్లో ఎవరు ముస్లింలు ఏం చేసేవారట? హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసేసి అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలు తీసేసుకుని విగ్రహాలు తీసుకుని కొల్లగొట్టేసి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ సరిగ్గా అదే సమయంలో శ్రీరంగానికి వస్తున్నారని తెలిసిందట. వెంటనే ఏం చేశారండి, అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులు ఏం చేశారండి, వెంటనే రంగనాథుడికి ముందు ఒక గోడ కట్టేశారు. అంటే రంగనాథుడు అక్కడ కనిపించడం అనమాట, గోడ కట్టేశారు. కానీ నంబెరుమాళ్ళని కాపాడుకోవాలి కదా. మరి నంబెరుమాళ్ళని ఏం చేశారట, వెనక వీపు కట్టేసుకుండి ఆయన తీసుకుని బయలుదేరిపోతున్నారంట. అందరూ కూడా బయలుదేరిపోతుంటే ఈ నవాబు యొక్క సైనికులు కూడా వెంటబడి వెళ్తున్నారట. అప్పుడు ఏం చేసిందట, ఒక వేశ్య
ఏం చేసిందంట, వాళ్ళందరినీ కూడా ఆ సైనికులందరినీ కూడా ఆప్ చేసిందంట. తను నాట్యం చేస్తూ పాట పాడుతూ వాళ్ళందరినీ కూడా ఆకట్టుకొని వాళ్ళ వెనకాల ఆచార్య పురుషులు వెనకాల వెళ్లకుండా ఈ వేసి అడ్డుకొని ఏం చేసిందండి, వాళ్ళని ఇక్కడే ఆపేసిందంట. కానీ తర్వాత వీరు గ్రహించారట, ఈమెకి అపకారం చేయడానికి వచ్చారట నవాబులందరూ కూడాను, సైనికులందరూ కూడాను. ఏం చేసిందండి, పై గోపురం నుంచి కిందకు దూకి చనిపోయింది. ఇప్పుడు కూడా మనం శ్రీరంగంలో ఒక గోపురం చూడొచ్చు, దానికి వెల్ల వేసి ఉంటుంది, వెల్ల వేసి ఉంటుందన్నమాట, తెల్ల గోపురం. అక్కడి నుంచి ఆమె కిందకు దూకి చనిపోయింది. అంటే ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా రంగనాథుడు అక్కడ వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం సేవించుకుంటున్నాము. కారణం అంటే అదంతా వారి యొక్క ప్రతిఫలం అన్నమాట అదంతా. అటువంటి రంగనాథుడిని సేవించుకుంటే ఎలా ఉంటాడండి, చాలా అద్భుతంగా ఉంటాడట. పరాశర భట్ల వారు ఏం చేశారట, రంగరాజస్థానంలో చెప్తారట, ఓ రంగనాథ, నిన్ను సేవించుకోవాలి అంటే కనుక నీ సౌందర్యము అనే ఒక సముద్రం, ఈ సౌందర్యం అనే సముద్రంలో మేము చూస్తూ ఉంటే కనుక మేము కొట్టుకుపోతామేమో స్వామి, అందుకు ఏం చేస్తామో తెలుసా, ఈ పక్కనున్న స్తంభాలకి జారపడతాం మేము అన్నారట. ఏమిటంటే ఈ ఆమోద స్తంభాలు రంగనాథుడి ఎదురుగా ఉంటాయి, ఈ పక్కోటి ఈ పక్కోటి 2 స్తంభాలు ఉంటాయన్నమాట. అటువంటి ఆమోద స్తంభాలు, ఆ 2 స్తంభాలని ఆనుకుని ఉండి ఏం చేసేవారట, పూర్వం పెద్దలు ఆచార్యులు అందరూ కూడా వచ్చి రంగనాథుడిని సేవించుకోండి పాదాదికేశ పర్యంతం చక్కగా సేవించుకొని ఏం చేసేవారట, కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చేసేయట. పెరుమాళ యొక్క విగ్రహం సేవించుకున్నా, ఆయన గుణగణాలు పాడుకున్నా, ఆయన తలుచుకున్నా ఏమవుతుందండి, శరీరం గగురుపాటు రావాలి, ఆనంద బాష్పాలు రావాలి. అలా జరుగుతుంటే ఏం చేసేవారట, ఇలా పడిపోకుండా ఆ స్తంభాన్ని అనుకునేవారట. ఆమోద స్తంభాలు అని అంటారు. అటువంటి రంగనాథుణ్ణి ఎవరు కీర్తించారండి, తిరుముడిసై ఆళ్వాళ్ళు కీర్తించారట. సుమారుగా 10 పాసురాల్లో కీర్తించారన్నమాట. అలాగే ఇంకా తిరుముడిసై ఆళ్వాళ్ళు ఏం చేశారట, ఒక ఆశ్రమం కట్టుకుండి దానిలో ఉన్నారట. ఉండగానే అక్కడికి రోజు ఒక వృద్ధ దంపతులు వచ్చేవారట. వృద్ధ దంపతులు వచ్చిన తర్వాత ఏం చేసేవారంటే పాలు కాసి తీసుకొచ్చారట. మరి వీరు ఆహారం తీసుకోరు కదా, ఏం చేశారంటే తీసుకోలేదట. తర్వాత వాళ్ళ మీద జాలి కలిగి ఏం చేశారట, ఒక రోజుని కొంచెం పాలు వీరు స్వీకరించి వాళ్ళకి ఇచ్చేశారట. మీ కోరిక తీరుతుంది అన్నారంట. వెంటనే ఆ వృద్ధ దంపతుల పాలు తాగారట. వారి కోరిక పుత్రుడు పుట్టాలని, వారికి ఒక పుత్రుడు పుట్టారట. కణికണ്ണన్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక వృద్ధ వేశ్య ఏం చేసేదట, రోజు వచ్చి ఈ ఆశ్రమాన్నంతా కూడా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టి కడిగి ఆయనకు కావాల్సినవి అమర్చి వెళ్ళేదట. అమర్చి వెళ్తుంటే తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆళ్వార్ల యొక్క కటాక్షం ఆమె మీద పడి ఏమైందండి, ఆవిడ వృద్ధుగా ఉన్నటువంటి ఆవిడ, అంటే ముసలి ఆవిడ ఏమైందంట, ఒక సౌందర్యవంతురాలుగా అయిపోయిందంట. ఎంతో అందంగా అప్సరసలు తన్నే విధంగా తయారైపోయిందట. ఆ ఊరి రాజుగారు ఏం చేశారు, ఆమెని వివాహం చేసుకున్నాడు. అక్కడికి అది అయిపోయింది. తర్వాత ఈ ఆళ్వార్లు అనుకున్నారంట, మనం ఇక్కడే ఉంటే కనుక ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. నాకు ఈ తపస్సు అనేది ఏమిటండి, తపస్సు భగవంతుని యొక్క గుణానుభవమే తపస్సు, దీనికి విఘ్నం కలుగుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బయలుదేరారట. ఎక్కడికి వెళ్ళారండి, తిరువెల్లక్కేణి వెళ్ళారట. తిరువెల్లక్కేణి అనగానే అక్కడ పెరుమాళ్ళు ఎవరండి, పార్థసారథి పెరుమాళ్. మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ ఎవరండి, మనకు ఆండాళం చెప్పేసింది. మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, అబ్బెబ్బే కాదండి, ఆశ్రిత వ్యామోహమే ఒక రూపు దాల్చిన స్వామి. ఎవరండి అంటే మన కృష్ణుడు. ఎవరండి కృష్ణుడు, ఏం చేస్తాడండి, ఆశ్రిత వ్యామోహం కలిగిన అంటే తనను ఆశ్రయించిన వారిని ఏం చేస్తాడండి, చక్కగా వారి కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. మరి రామచంద్రుడు ఎటువంటి వారండి, ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు. అంటే తనను ఆశ్రయించిన వారి యొక్క దోషాలు పోగొట్టి వారి కోరికలు తీరుస్తాడు. రామచంద్రుడైతే ఆశ్రయిస్తే చాలు, ఈయన ఏం చేస్తాడండి, కృష్ణ పరమాత్మ చేసిన పనులు మనం ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ మనం కొన్నే చెప్పుకుందాం, మనకి సమయానుకూలంగా చెప్పుకోవాలి కదా. మరి ఎన్నో చేశారండి. ఎవరండి ఆశ్రయించింది, ద్రౌపది ఆశ్రయించిందండి. ఏదో చిన్న పని చేసింది. 100 జన్మల క్రితం ఒకసారి ఒక భక్తుడికి చిన్న వస్త్రం ఇచ్చింది, తర్వాత కృష్ణుడిగా ఉన్నప్పుడు ఒక వస్త్రం ఇచ్చింది. కానీ ఏం చేశాడండి మన స్వామి, ఆమె ఇచ్చినటువంటి ఆ వస్త్రం అక్షయ వలవలు చేసి ఈ ద్రౌపదికి ఆపద సమయంలో అక్షయ వలవలు ఇచ్చేశాడు.
ఆపద సమయంలో అక్షయవలువలు ఇచ్చేసి కూడా అయ్యో ఇంకా నేను ద్రౌపదిని రక్షించలేకపోయానే అన్నాడంట. అంతేకాదు ద్రౌపదినే రక్షించడం కాదు, పాండవులు కూడా రక్షించాడు. అనేక సార్లు రక్షించాడు పాండవులను కూడాను. అంతేకాదు పోనీ సారథి అయ్యాడు, రాయబారానికి వెళ్ళాడు. పూర్వం రోజుల్లో రాయబారానికి వెళ్ళాలన్నా, సారథిగా వెళ్ళాలన్నా చాలా తక్కువ కులం వాళ్ళని చూసి, చిన్నవాళ్ళని చూసి పంపేవారట. కానీ అది నేనే చేస్తానని మన కృష్ణయ్య వెళ్ళాడంట. అంటే అంత చిన్న పని కూడా నేను చెయ్యడానికి సిద్ధం, భక్తుల కోసము, ఎవరు నన్ను ఆశ్రయించిన భక్తుల కోసం నేను చేస్తాను అని వెళ్ళాడు మన కృష్ణయ్య. మరి సారథి అంటే ఎవరండి? డ్రైవరు. మరి డ్రైవర్ పని చేశారంటే అది తక్కువతనమే కదా మరి. కానీ అవి కూడా ఆయనే చేశాడట. అటువంటి కృష్ణయ్య ఎటువంటి వాడినే వాత్సల్య గుణము కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇక్కడ తిరువల్లకేణి అనే దివ్యదేశంలో ఎవరెవరు ఉన్నారండి? బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. మరి కుటుంబంతో అలా ఉన్నారండి. ఎవరైనా కోరారండి? తొండమాన్ చక్రవర్తి కోరుకున్నారట, స్వామి మీరు ఇలా వేంచేసి ఉండండి అనగానే అలాగే వేంచేసి ఉన్నాడంట. అంటే భక్తుల కోసం ఎన్నో చేశాడు. చేసిన తర్వాత అలా వదిలేయచ్చు కదా? కాదట. ఆ పేరే నాకు గొప్ప కలిగిస్తుంది, నాకు ఆనందం కలిగిస్తుందని పార్థసారథని బిరుదు పెట్టేసుకున్నాడు. పార్థుడు అంటే అర్జునుడు, సారథి అంటే ఈయననమాట. పార్థసారథి అని పేరు పెట్టేసుకున్నాడు. అక్కడ పెరుమాళ పేరేంటంటే పార్థసారథి అంటారు. వెంకటకృష్ణ అని ఇంకో పేరు కూడా ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి పెరుమాళకి ఎలా ఉంటాయండి? మీసాలు ఉంటాయి, మీసాల కృష్ణుడు. అంతేకాదు అక్కడ తిరువల్లకేణిలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని ఒక్కసారి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎలా ఉంటుందండి? స్వామి తిరుముఖ మండలం నున్నగా ఉండదు, అంతా కొంచెం గుంటలుగా మచ్చలుగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు ఎంతోమంది శత్రువులు బాణాలు వెయ్యగా ఆ బాణాల్ని ఏం చేశాడండి? కృష్ణ పరమాత్మే స్వీకరించాడు. స్వీకరించడమే కాకుండా ఇంకా ఏం చేశాడండి? ఆ యుద్ధం పూర్తయిన తర్వాత అర్జున ఒక్కసారి నువ్వు కిందకు దిగు అన్నాడు. అదేమిటి కృష్ణ, ముందు నువ్వు దిగు తర్వాత నేను? కాదయ్యా ముందు నువ్వు దిగు అన్నాడంట. ముందు అర్జునుడు దిగాడట, తర్వాత కృష్ణుడు రథం మించి కిందకి దిగాడట. ఒక్కసారి బగ్గుమని మండిపోయిందంట రథం. అంటే శత్రువులు వేసినటువంటి బాణాలన్నీ కూడా ఏం చేశాడండి? రథం కింద నొక్కి పెట్టి ఉంచాడు. అంటే పాండవులని ఎలా కాపాడుకున్నాడు అనే విషయం మనకి తెలుస్తోంది. అంటే తనను ఆశ్రయించిన భక్తుల్ని ఏది కోరితే అది చేసేస్తూ ఉంటాడు కృష్ణయ్య అని విషయం తెలుస్తుంది. అంతేనా, మనకి రంగనాథుడిని కూడా ఒకసారి మీరు గమనించండి. ఎలా ఉంటుందండి? పొట్ట దగ్గర ఒక నల్లటి మచ్చ ఉంటుంది. ఏమిటండి ఆ నల్లటి మచ్చ అంటే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ అమ్మ చేతికి కట్టబడ్డాను నేను. ఆ తాడు మచ్చ ధరించాడట. ఎందుచేతంటే మనం మరిచిపోతావేమోనని కాదు, నేను గుర్తుపెట్టుకుంటున్నాను అని ఆయన మనకి తెలియజేయడానికి రంగనాథుడిగా మచ్చవేం చేసుకున్నాడు, ఇక్కడేమో పార్థసారథిగా బిరుదు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆయన చక్కగా మొహం నిండా అలాగా బాణాపు గుర్తులతోటి వేయించేసి ఉన్నాడు. నాకు అదే గొప్ప, నా భక్తులంటే నాకు ఇష్టము, అంటే భక్తి క్రీతో జనార్దన అని చెప్పేసి అలాగా తిరువల్లకేణి పెరుమాళని సేవించుకున్నారట. ఎవరండి? మన ఆళ్వారు. తర్వాత కుంభకోణం వెళ్ళారట. కుంభకోణం వెళ్ళిన తర్వాత ఏం చేశారండి? మామూలుగా వెళ్ళగానే మనం ఏం చేస్తాము? ఒకసారి అలా తిరిగి చూస్తాం కదా, ఇలా తిరిగి చూసిన తర్వాత లోపల కోవిలకు వస్తాం. ఎప్పుడైతే ఆళ్వార్లు అలా తిరుగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి పెరుమాళ్ళు అటువైపు తిరగడం మొదలుపెట్టారట. ఆయన ఇటు తిరిగితే ఇటు, అటు తిరిగితే అటు, అటు తిరిగితే అటు, అలాగా పెరుమాళ్ళు ఆళ్వార్లు ఎటువైపు ఉంటే అటువైపే తిరగడం మొదలుపెట్టారట. అంత వైభవం కలిగినటువంటి వారు తిరుమడిసే ఆళ్వారు. వచ్చారట లోపలికి. కుంభకోణంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని సేవించుకోవడానికి వచ్చారు లోపలికి. పెరుమాళ్ళు ఎవరండి? సారంగపాణి పెరుమాళ్. అక్కడ ఎలా ఉంటుందండి? గర్భగుడి రథం మాదిరిగా ఉంటుంది. ఆ రథంలో 2 తలుపులు వేయించేసి ఉంటాయండి. ఒక తలుపు దక్షిణాయనం తలుపు, ఒకటేమో ఉత్తరాయణం తలుపు. ఉత్తరాయణం రాగానే ఆ తలుపుకు పూజలు చేసి ఆ ద్వారం గుండా వెళ్ళి లోపల పెరుమాళం సేవించుకుంటారు. ఉత్తరాయణం పూర్తి అయిపోయిన వెంటనే ఆ తలుపు వేసేస్తారు, దక్షిణాయనం తలుపు తీస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళి పెరుమాళను సేవించుకుంటారు. ఆరాధన అయినా ఎవరెళ్ళినా ఈ ద్వారం గుండానే వెళ్ళాలి. అటువంటి వైభవం కలిగినటువంటి కుంభకోణం పెరుమాళ్. ఎలా ఉన్నారండి స్వామి? సారంగపాణి పెరుమాళ్ చక్కగా పడుకుని ఉన్నారట. వెంటనే ఆడవాళ్ళు అన్నారట, ఏమయ్యా స్వామి, నేను ఎక్కడి నుంచో వచ్చాను, అంత దూరం నుంచి వస్తే నువ్వు అలా పడుకుంటున్నావా? ఏమైనా నలతగా ఉందా స్వామి? ఒళ్ళు నిప్పులుగా ఉందా? నలతగా ఉందా నీకు అని అడిగారట.
మన స్వామి ఆయన అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు కదా, అంత చక్కగా వింటున్నాడట. ఎవరు ఆళ్వారు చెప్పిన మాట. స్వామి నువ్వు పడుకున్నావంటే నీ శ్రమ తీరా పడుకున్నావా? ఆ రోజుని నువ్వు క్షీరసాగర మదనం చేసావు కదా. క్షీరసాగర మదనం అంటే ఎలాగండి? ఆయన కూర్మావతారం ధరించావు అంతేనా? అటు రాక్షసులు, దేవతలు, మందర పర్వతము, వాసుకి అన్నిటిలోనూ నువ్వే ప్రవేశించావు. కూర్మంగా నువ్వే ఉన్నావు. ఎంత శ్రమ పడ్డావు స్వామి. క్షీరసాగరంలో అమృతం వచ్చే వరకు కూడా మదనం చేశారు కదా. శ్రమ తీరా ఇప్పుడు నిద్రపోతున్నావా స్వామి, ఓ కుంభకోణ స్వామి అని ప్రార్థించారట. అంతేనా? అది కాదు స్వామి, వామనావతారం ధరించావు కదా. వామనావతారం ధరించి వామనగడగా వచ్చి త్రివిక్రమావతారం ధరించి ఏం చేశావు? ఒక పాదంతో పై లోకాలన్నీ కొలిచేశావు, ఒక పాదంతో కింద లోకాలన్నీ కొలిచేశావు. కింద లోకాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఎలాగా? కొండలు, గుట్టలు, లోయలు, కాడు, మోడు, రాళ్ళు, రప్పలతో నిండి ఉంటాయి. అవన్నీ కొలిసావు కదా. ఆ శ్రమ పడ్డావా స్వామి? అందుకుండే పడుకుని ఉన్నావా? ఆ శ్రమ తీరా నిద్రపోతున్నావా అని అడుగుతారట. మళ్ళీ అంటారంట, అబ్బే అది కాదు, వరాహావతారం ధరించావు కదా, ఆ రాక్షసుడితో నువ్వు యుద్ధం చేశావు, భూదేవిని రక్షించావు కదా, ఆ శ్రమ తీరా నువ్వు నిద్రపోతున్నావా స్వామి అని అంటారు. అబ్బెబ్బే అది కూడా కాదు, రామచంద్రుడిగా నువ్వు వచ్చావు కదా. రామచంద్రుడిగా వచ్చి ఏం చేశాడండి? అయోధ్య నుంచి లంక వరకు నడిచి వచ్చావు. ఇంకా మధ్యలో చిత్రకూట పర్వతం వచ్చేటప్పటికి మన భరతుడు పాదుకలు తీసుకున్నాడు కదా, ఇచ్చారు కదా. అంటే పాదుకలు లేకుండా నువ్వు శ్రీలంక వరకు నడిచి వెళ్ళిపోయావు. ఆ శ్రమ తీరా నిద్రపోతున్నావా స్వామి అంటారు. అబ్బే అది కూడా కాదయ్యా, కృష్ణావతారంలో నువ్వు చేసిన పనులు తక్కువ. ఎన్ని చేసావయ్యా? చిన్న బాలుడివి, 7 సంవత్సరాల బాలుడివి 7 రోజులు ఏం చేసావు? గోవర్ధన పర్వతం పైకి ఎత్తి 7 రోజులు నువ్వు రక్షించావు కదా. ఎవరిని? గోవుల్ని, గోపాలుల్ని, గోపికల్ని అందరినీ రక్షించావే. 7 రోజులు ఎంత శ్రమ స్వామి. ఆ శ్రమ తీరా నువ్వు ఇప్పుడు పడుకున్నావా స్వామి అని ఆళ్వార్లు అనగానే స్వామికి చాలా ఆనందం కలిగిందట. సారంగపాణి పెరుమాళ్ళకి వెంటనే ఏం చేశారండి? ఇలా పడుకున్న ఆయన ఇలా లేవబోయాడంట. స్వామి స్వామి లేవకండి లేవకండి లేవకండి, అలాగే ఉండండి, మీరు అలాగే పడుకోండి. కానీ చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒంట్లో బాగోపోతే పడుకుంటే మనకి చిన్నబోయినట్టు ఉంటుంది అనమాట. అలాగే నువ్వు అలా పడుకుంటే నా మనసుకు నచ్చలేదు స్వామి, అందుచేత నిన్ను అడిగాను స్వామి అని కుంభకోణంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని ఇలా కీర్తించారట మన ఆళ్వార్లు అనమాట. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారట. ఎక్కడికండి? తిరువేక్క. అంటే తిరువేక్క అంటే ఏదో ఒక్తకార సన్నిధి, అక్కడికి వెళ్ళారట. కూడా ఆళ్వార్లు వెనకాల కణికండన్ స్వామి ఇద్దరు కూడా వచ్చారట. వచ్చిన తర్వాత ఏం చేశారట? ఆయన అక్కడ కూర్చున్నారట. కణికండన్ ఏమో అలాగ అటు ఇటు తిరుగుతున్నారట. ఏం చేశారు? రాజుగారు అని చెప్పుకున్నాం కదా, ఒక సౌందర్యవతిని వివాహం చేసుకున్నాడని. ఆ రాజుగారేమో ముసలివాడు అయిపోతున్నాడంట. ఈ భార్య ఏమో అలాగే ఈ పెళ్లి రోజున ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంట. ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకలాగే ఉన్నామంటే ఇదంతా ఆళ్వార్ల మహిమ అని చెప్పిందంట. అప్పుడు రాజుగారు అనుకున్నారంట, అయితే మనం కూడా ఆళ్వారిని పట్టుకుంటే మనకు కూడా ముసలితనం పోయి యవ్వనం వస్తుంది అని అనుకున్నాడట. వెంటనే కణికన్నను తిరుమలసై ఆళ్వారిని ఆశ్రయించి ఉన్నారు. ఈయన ఏం చేసేవారట? ఉంచ వృత్తి చేసుకునేవారు. ఈ ఉంచ వృత్తి చేసుకోవడంలో ఈ మంత్రులందరూ చూశారట. కణికన్ననే ఆయన శిష్యుడు, ఆళ్వార్ల శిష్యుడు కణికన్నన్, ఆయన ఇక్కడిక్కడే తిరుగుతున్నారంటే ఆయన తీసుకురండి అన్నారంట. వెంటనే కణికన్నన్ తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత, ఏమయ్యా నేను మీ గురువుగారిని చూడాలి అంటే, మా గురువుగారు ఎవరైనా పిలిస్తే వచ్చే రకం కాదండి, అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఎందుకండి అంటే, ఏమీ లేదయ్యా, నాకు చక్కగా ముసలితనం పోయి యవ్వనం రావాలి నాకు అని అనగానే, స్వామి ఇలాంటివి మా గురువుగారు చెయ్యరండి అంటే, పోను పని చెయ్యండి, మీకు చక్కగా కవిత్వం వచ్చంట, బాగా పాడతారట, మీరు పాడండి. ఒకవేళ మీకున్న వైభవం వల్ల మహిమ వల్ల నాకు మళ్ళీ చక్కగా ముసలితనం పోయి యవ్వనం వస్తుందేమో, నన్ను పాడండి, కీర్తించండి అన్నారట. అనగానే కణికండన్, నేను పెరుమాళను తప్ప ఎవరిని కీర్తించను అన్నారట. అనగానే, అయితే మీరు రాజ్యం నుంచి వెళ్ళిపోండి బయటికి అని అన్నారట. రాజ్య బహిష్కరణ చేశారు. ఏం చేశారట? కణికన్నన్ ఆళ్వారి దగ్గరికి వెళ్ళిపోయారట. రాజుగారు నన్ను ఇలా బహిష్కరణ చేశారు అనగానే, నువ్వు లేని నేనెందుకు ఇక్కడ ఉంటాను, నడు, నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని అన్నారట. వెంటనే ఆళ్వాళ్ళు ఒక్కరే వెళ్ళిపోయారా? వెంటనే పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోయారట. ఎక్కడ? యోధోక్తకార సన్నిధి దగ్గరికి వెళ్ళారట. కణికండన్ పోగిన్నాన్
కామరపూం కచ్చి మణివಣ್ణ నీ కడక్క వేండా. ఓ స్వామి, నువ్వేం చేస్తావో తెలుసా? నీ ఆదిశేషువుని తీసుకుని ఒక పడకలా చుట్టుకుని చంకలో పెట్టుకుని నా వెనకాల నువ్వు కూడా వచ్చేయి అన్నారట. వెంటనే ఆళ్ళవాళ్ళు చెప్పినట్టుగాను ఏం చేశారండి, పెరుమాళ్ళు ఆదిశేషువుని తీసుకుని చాపగా చుట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ముందు కణికണ്ണాన్, తర్వాత ఆళ్ళవార్లు, తర్వాత పెరుమాళ్ళు, తర్వాత పిరాటి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఊళ్ళో అనేక దేవాలయాలు ఉంటాయి కదా. ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా వీరి వెనకాలే వెళ్ళిపోవడం మొదలుపెట్టారట. వెంటనే దేవతలు దేవతామూర్తులు అందరూ యువతలకు వచ్చేసేటప్పటికి ఆ రాజ్యం అంతా ఏమైందండి, వెంటనే చీకటి పడిపోయిందంట. ఉత్పాదాలు మొదలైనవి అంట. ఇవన్నీ చూశారట. రాజుగారు కంగారు పడిపోయారట. అయ్యో నేను చేసింది తప్పే అని చెప్పేసి వెంటనే కణికಣ್ಣం దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నేను చేసింది తప్పు, రండి మీరందరూ కూడా లోపలికి వచ్చేయండి, నా రాజ్యంలోకి వచ్చేయండి అనగానే కణికಣ್ಣన్ తర్వాత తిరుముడిసై ఆళ్ళవార్లు చెప్పగా తిరుముడిసై ఆళ్ళవార్లు పెరుమాళ్ళకు చెప్పారట, స్వామి నడండి, మీరు మళ్ళీ ఇదివరకులాగే పడక వేసుకుని పడుకోండి, నడవండి అన్నారట. వెంటనే మళ్ళీ కణికಣ್ಣన్ ఆళ్ళవార్లు పెరుమాళ్ళు ఇంకా ఒక్కొక్కళ్ళు రాజ్యంలోకి వచ్చేసారట. కానీ ఈ విషయం మనకి తెలియాలి కదా. ఏం చేశారట, అంతకుముందు కుడి చేతి వేపు తల కింద పెట్టుకున్న పెరుమాళ్ళు ఈసారి ఇటు మార్చేశారట. ఇటు మార్చేసి అంటే తలవేపు కాళ్ళ వైపు తల వచ్చేటట్టుగా మార్చి పడుకున్నారట. అంటే భక్త సులభుడు సొన్నవಣ್ಣన్ செய்த పెరుమాళ్ అంటారు. అంటే భక్తులు ఎలా చెప్పితే అలా వినే పెరుమాళ్ ఎవరండి అంటే ఈయనే సొన్నవಣ್ಣన్ செய்த పెరుమాళ్ అంటారనమాట. అలాగ వేంచేసి ఉండి అక్కడ కూడా భక్త సులభుడు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు మన స్వామి అన్నమాట. ఇలాగా స్వామి ఎవరండి, మన ఆళ్ళవార్లు ఏదోక్తకార సన్నిధిలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని కీర్తించారు. ఇలాగా ఎన్నో దివ్య దేశాలు పాడారు అని చెప్పుకున్నాం కదా మనం. దానిలో ఇంకా కొన్ని ముఖ్యంగా ఉన్నాయి, చాలా ఉన్నాయనుకోండి. మనకి సమయం గురించి ఒక 4 దివ్య దేశాలే మనం పాడుకున్నాము. ఆళ్ళవార్లు మనసు వాచామ గోచరం కావేరి కొల్లడా లాంటివి. కానీ ఏదో మనకి తెలిసిన 4 విషయాలు చెప్పుకుంటూ మనందరం కూడా ఆయన యొక్క వైభవం చెప్పుకుంటూ పెరుమాళ్ యొక్క వైభవం చెప్పుకుంటూ మనం ఆనందపడటం కోసం మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్వారు ప్రాజెక్టు వారు మనకి ఇచ్చారు ఈ అవకాశం అన్నమాట. అలాగే పరమపదము వైకుంఠము ఈ రెండిట్ని కూడా పాడారనమాట. అంటే దీంట్లో తిరువేంగడం పాడారు. తిరువేంగడంలో అయితే ఏకంగా 27 పాసరాల దాకా పాడారు. అది తోట వరలక్ష్మి గారు చెప్తారు కనుక ఆ తిరువేంగడాన్ని నేను ఎత్తుకోలేదనమాట. లేకపోతే దాని గురించి కూడా మనం చక్కటి వైభవం చెప్పుకోవచ్చు అనమాట. పూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తుల్ని మనం అనుగ్రహించారు. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని కూడా అందించారు. మన మనసుకి అందాలే కానీ అందబట్టనంతగా అందించారు ఆవిడ. మన యొక్క సాంప్రదాయం కూడా మనం చెప్పినట్టుగా గంగనాథుడి యొక్క వైభవం చెప్పినప్పుడు గంగనాథుడి యొక్క వైభవం అంటే ఆయన ఎంతో కష్టాలు పడ్డారు. శ్రీగంగం యొక్క ఆలయాన్ని కాపాడడానికి మన పెద్దలు ఎంతో కష్టపడ్డారు. మన యొక్క సాంప్రదాయానికి మనకి ఇక్కడ దాకా మనకు అందడానికి ఎన్ని తహతహలాడేవో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన పెద్దలు. వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. ఆలయాలను పెగుమాలను కాపాడుకోవడం ఎన్నో మంది పిల్లలోకాచార్యుల వారు కానీ ఎంతోమంది కానీ పేలుకోట్ల పెగుమాలను కాపాడుకోవడానికి గంగనాథుడి యొక్క మూలవారిని కాపాడుకోవడానికి అమ్మవారిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే మన సాంప్రదాయం మన రామానుజుల వారు మనకు అందరికీ ఆ మంత్రాన్ని ఇచ్చి అందరూ ఉజ్జీవించాలని చెప్పి రామానుజుల యొక్క ఉదాహరణ స్వభావంతో మనకి సాంప్రదాయాన్ని ఇచ్చారు. కానీ ఈవేళ ఒక విషయాన్ని ఒక గొప్ప విషయాన్ని తీసుకోవాలంటే వాడి యొక్క మనసుని తెలుసుకుని దాని మీద వాడికి ఇష్టం ఉందో లేదో తెలుసుకుని దాన్ని గౌరవిస్తాడో లేదో తెలుసుకుని అప్పుడు వాడికి ఇవ్వాలి అసలు విషయాన్ని. అది ఎప్పుడు దాకా రామానుజుల దాకా అలాగే జరిగింది. కానీ ఆయన యొక్క ఉదాహరణ స్వభావంతో కాకేసిన వాడికి అభిమానం ఉన్నవాడికల్లా ఇవ్వాలని చెప్పి రామానుజులు ఇవ్వడంతో ఈవేళ మన సాంప్రదాయం పలచబడిపోయింది. కానీ ఇది చాలా లోతైన విషయం, చాలా గొప్ప విషయం. దీన్ని అనుభవించాలన్నా ఇది పొందాలన్నా జన్మాంతర సహస్రసు కొన్ని వేల యొక్క జన్మల సుఖితం ఉంటే కానీ మనకి ఇది మనం పొందలేం.
మన పెద్దలు మన సాంప్రదాయం మనకి అందడం కోసం చాలా కష్టపడ్డారు. ఆ పెగమాల రంగనాథుని కాపాడడం కూడా చాలా కష్టపడ్డారు. ఆలయానికి గోడ కట్టేసి మూలవర్లు లేకుండా చేసేసారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త మూలవర్లు మళ్ళీ గోడ బద్దలు కొట్టి అప్పుడే అసలు మూలవర్లు మళ్ళీ చూపించారన్నమాట. చాలా కాలం అలా పడ్డారు ఆ రంగనాథుడి యొక్క వైభవం. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు ఏ దివిసే పాసగాల్లో విన్నవించాగో పాసగాళ్ళు చెప్పకుండానే వాళ్ళ యొక్క అర్థాన్ని మనకు బాగా అందించాగో. ఆవిడ ఎంతో కృతజ్ఞత తెలుసుకోవాలి మనం. ఆ త్యాగ దివ్య ఉడకలేసేటం.